నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. గురుగారు, అసలు అవసరానికి అర్జెంటుగా డబ్బులు కావాలంటే అసలు ఏం చేయాలంటారు? ఏ మంత్రం పఠిస్తే డబ్బులు వస్తాయి? తప్పకుండా అమ్మా, మంచి ప్రశ్న వేశారు. అందరికీ అవసరం ఉన్నటువంటి ప్రశ్న ఇది. అవును. ముందుగా శ్రీ మహాగణపతి దేవతవే నమః. చూసే భిక్షబంధువులకు అందరికీ నమస్కారం. అర్జెంటుగా మన ఇంట్లో డబ్బు రావాలి అంటే పెళ్లికో చదువుకో ఇంక దేనికైనా కూడా కావాల్సి వస్తుంది. ఆ సమయంలో మనము బంగారం కుదవబెట్టి ఉంటాము, ఇల్లు తాకట్టు పెట్టి ఉంటాము, ఇంకేదో చేసుకొని ఉంటాము. అయినప్పటికీ కూడా మనకు అది రావటం లేదు. అది ఏం చేయాలనేది కూడా అర్థం కాదు. ఆ సమయంలో 10 మంది అడిగినప్పటికీ కూడా మీకు దొరకదు. సో అర్జెంటుగా మీకు డబ్బు రావాలంటే నేను చెప్పిన వంటి చిటిక మీరు పాటిస్తే తప్పకుండా మీకు డబ్బులు పుడతాయి. ఎప్పుడైనా కొన్ని విషయాల్లో అమ్మవారి లక్ష్మీదేవి పటం మన ఇంట్లో ఉందనుకోండి, అక్కడ అమ్మవారి దగ్గర ఒక ఎరుపు కానీ పసుపు కానీ ఒక క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ వేసుకొని 5 ద్రవ్యాలు వేసి మీరు అక్కడ దీపం ముట్టించాలి. ఎటువంటి ద్రవ్యాలు అప్పుడే పచ్చకర్పూరము ఒక 10 గ్రాములు, లవంగాలు 10 గ్రాములు, ఇలాచీ 10 గ్రాములు, పట్ట 10 గ్రాములు, మరియు అదే విధానంగా జవాదు ఒక 10 గ్రాములు. ఈ 5 ఐటమ్స్ మీరు ఆ ఎరుపు కానీ పసుపు రంగులో కానీ ఉన్నటువంటి బట్టలు వేసి ఒక మూటలాగా కట్టి దానికి ఒక వత్తిలాగా చేయాలి. వేసిన తర్వాత 3 రకాలైనటువంటి నూనె, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, విప్ప నూనె, ఈ 3 కూడాను పోసి ఆ దీపార్థన అమ్మవారి దగ్గర పెట్టండి. మీకు 48 గంటల్లో మీరు కోరినంత రాకపోయినప్పటికి కూడా డబ్బులు ఏదో రూపంగా మీకు సాయం అవుతుంది. ఇది 100% సత్యం. దానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రానికి మీరు నాకు కాల్ చేస్తే నేను మీకు ఆ మంత్రం ఇస్తాను. అంటే ఆ దీపం పెట్టి ఆ మంత్రం చెప్పి 108 సార్లు స్మరణించుకోవాలి. ఊరికే మన గాలిలో దీపం పెడితే కూడా ఆరిపోతుంది. పవర్ ఉండాలి, దేనికైనా ఒక పవర్ ఉండాలి. ఇప్పుడు ఒక కాంతి వెలుగుతుంది, ఒక లైట్ వెలుగుతుంది అంటే దానికి ప్లగ్ పెడతాము, స్విచ్ పెడతాము, ఆన్ చేస్తేనే వస్తుంది. కానీ మనం ఊరికే దీపం పెడితే కాదు, దానికి మంత్ర సాధన అనేది చాలా అవసరం. ఈ మంత్రం వేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. దానికి కావాల్సినటువంటి ఏ దిశలో పెట్టాలన్నా కూడా మీరు కాల్ చేస్తే చెప్తాను. అంటే ఇది ఒకే దిక్కులో పెట్టాలి, ఇలానే పూజ చేయాలి అని ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు వచ్చేసి అమ్మవారిని మనం దక్షిణం సైడ్ కూర్చోబెట్టి ఉత్తరం వైపు చూడాలి. లక్ష్మీదేవి గారిని, ఆవిడ గారిని ఒక పీఠంలో కూర్చోబెట్టి పట్టు వస్త్రాలు పెట్టి బియ్యం వేసి అమ్మవారిని పటం పెట్టాలి. వేసి అక్కడ తమలపాకులు, ఆకు, ఒక్క పెట్టేసి వివిధమైనటువంటి పండ్లు పలహారాలు పెట్టేసి అమ్మవారికి ఎదురుగానే ఆ ప్రత్యేకంగా మట్టి పాత్రలోనే ఆ ఒక పదార్థాలన్నీ కూడా పోసి దాంట్లో ఆ వత్తి పెట్టేసి ఆ ఒక నూనెలు 3 రకమైన నూనె. ఇంకొక డౌట్ కూడా వీళ్ళకు ఉంటుంది, ఎన్ని రోజులు వెలిగిస్తుండాలి అప్పుడే. అవును, మీకు డబ్బులు వచ్చేదాకా వెలిగిస్తుండండి. ఓకే. సో ఇది ఇంత అంత అని ఉండదు. భగవంతుడికి ఎంతవరకు మనం సేవ చేసుకుంటే అంత. అంటే ఇది సంఖ్య వచ్చేసి 11, 21, 41 రోజు పాటుగా ప్రతిరోజు వెలిగించాలి. అంటే ఆ గురుగారు మరి గాలికి ఆరిపోతుంది కదా అంటారు. అది 10 నిమిషాలు వెలిగినా పర్వాలేదు, దానికి కంగారు పడే విషయం ఏం లేదు. ప్రతిరోజు పెట్టాలండి, ప్రతి రోజునే పెట్టాలి. అది 11 రోజులు కానీ 21 రోజులు కానీ 41 రోజులు కానీ పెట్టండి. మీరు అడిగిన కన్నా రెట్టింపులు అమ్మవారు అనుగ్రహిస్తుంది. గురుగారు, మీరు చెప్పినట్టు 11 రోజులు 21 రోజు పూజ చేసిన తర్వాత ఈ దీపం పెట్టిన తర్వాత ఆ పదార్థాలు, ఆ దీపం అవన్నీ ఏం చేయాలి? చాలా చక్కగా అడిగారమ్మా. ఎందుకంటే వాళ్ళు అడగలేనివంటి ప్రశ్న మీరు అడుగుతున్నారు. అంటే వాళ్ళ రూపం ప్రతిరూపంగా మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా నేను చెప్తాను. అయితే ఇక్కడ ఏం కనపడుతుందంటే మీరు చేసినటువంటి వ్రతం చేసినటువంటి ఏదైతే ఆచారం ఉంటుందో శాంతి అవసరం. శాంతి అవసరం అంటే ఒక 11 మంది మహిళలు కానీ ఒక 5 మంది మహిళలు కానీ మీకు శక్తికి తగినంత వాళ్ళని పిలిపించి పసుపు కుంకుమతో వాయినాలు ఇచ్చేసి మీరు ఒక ఏదైతే అమ్మవారిని పెట్టారో ఆ పంచాహారతి ఇచ్చేసి యథాస్థానం చేసుకోండి. మీరు ఒకవేళ ఆ ప్రార్థనని ఆ ఒక పదార్థాన్ని ఏం చేయాలంటే నీటిలో నిమజ్జనం చేసేయాలి ఏమ్మా. తర్వాత అక్కడ పెట్టినటువంటి బియ్యం ఏదైతే ఉందో అక్కడ పెట్టినటువంటి తమలపాకు ఆకు ఒక్క ఏదైతే ఉందో అది ఆకు ఒకవేళ ఎండిపోయింది అనుకోండి, ఆ ఒక్కల పైన పక్కన పెట్టినటువంటి డబ్బులు ఏదైతే 9 రకాలైన డబ్బులు పెడతాం, రూపాయి బిళ్ళలు అంతా కూడా
ఆ బియ్యం అవన్నీ కూడా ఒక ఎరుపు బట్టలో కట్టుకొని మీ ఇంటి గుమ్మానికి ఏలాడిస్తూ ఉండాలి. నిత్యం ప్రతి శుక్రవారము మంగళవారం నాడు ఆ ఒక మూటకు నిరంతరంగా ధూపాన్ని పట్టిస్తూ ఉండాలి. ఆ లక్ష్మి శక్తిని ఆకర్షిస్తుంటుంది. ఆ మంత్రోచ్చరణతో చేసినటువంటి ఒక పవర్ ఏదైతే ఉందో తంత్ర బలానికి, మంత్ర బలానికి, యంత్ర బలంతో పాటు ధనం కూడా ఇంట్లో నిరంతరంగా ఉంటుంది. అది అక్షయగా అంటే ఇన్స్టెంట్గా మీకు డబ్బులు కురవడానికి బాగా అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు, చాలా అద్భుతంగా వివరించారు. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో డబ్బులు అవసరం లేని వాళ్ళంటే ఎవరూ లేరు. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద స్క్రీన్ పైన గురువుగారి నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు దీని గురించి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గురూజీ. నమస్కారం.